హాయ్ అండి, నా పేరు స్వీటీ అండి. నేను మా ఇంట్లో నెయ్యి ఎలా తయారు చేసుకుంటానో మీకు చూపిపోతున్నాను. ఇది గేదె పాల నుండి వచ్చిన మేగడితో ప్రతి వారం ఇలానే వెన్న తీస్తానండి. వారానికి ఒకసారి తీసి నెయ్యి తయారు చేస్తాను. ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. ముందుగా నేను ప్రతిరోజు పాల మీద వచ్చిన మేగడిని తీసి ఒక బాక్స్లో వేసి వారం రోజులు అలాగే చేసి ఆ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసి మిక్సీ పడతాను. ఇలా వెన్న అయితే వస్తుంది. ఆ వెన్నని వేరే గిన్నెలోకి మార్చుకోవాలి. వేరే గిన్నెలోకి మార్చుకున్న వెన్నని నీట్గా క్లీన్ చేసుకోవాలి 2-3 సార్లు. ఇలా వాష్ చేయడం వలన బ్యాడ్ స్మెల్ అనేది ఉండదు. నెయ్యి కూడా ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. ఇప్పుడు ఆ వెన్నని మీడియం హీట్లో కాచుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత మన నెయ్యి అనేది రెడీ అవుతుంది. నెయ్యి అనేది పొంగిపోకుండా ఇలా ఈ విధంగా స్పూన్తో తిప్పుతూ ఉండాలి. మధ్య మధ్యలో కలిస్తూ ఉండాలి. ఒక 10 నిమిషాల తర్వాత నెయ్యి అనేది ఈ విధంగా రెడీ అవుతుంది. నేను ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు గ్యాస్ అనేది ఆఫ్ చేసుకోవాలి. మా బాబు ఫ్రెండ్స్ ఆడుతున్నాడు టమాటా, బంగాళదుంప. మా పాప, మా పిల్లలకి నేను హెల్తీగా ఇంట్లో చేసిన నెయ్యిని పెడతాను. రైస్లో గ్యాస్ ఆపేసాక కరివేపాకు వేసుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది కరివేపాకు వేసుకోవడం వల్ల. నెయ్యి అనేది చాలా బాగుంటుంది స్మెల్. మంచి అరోమా వస్తుంది. మన నెయ్యి అనేది రెడీ అయిపోయింది. ఈ విధంగా మనం ఇంట్లో నెయ్యి అనేది ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనం హెల్తీగా ఉంటాం. పిల్లలు కూడా చక్కగా తింటారు, హెల్తీగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. పెద్దలు కూడా ఆరోగ్యంగా ఉంటారు. బయటనే అయితే మనకి కరెక్ట్గా చెప్పలేము, కల్తీ లేకుండా ఉండిద్దని. స్వచ్ఛంగా ఫ్రెష్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. మనం ఈ నెయ్యిని మనం ఇంట్లో చక్కగా ఆస్వాదిస్తూ తినొచ్చు. టైం వేస్ట్ అనుకోకుండా ఒక హాఫ్ అన్ అవర్ మనం కేటాయించుకున్నామంటే నెయ్యి అనేది మనకి రెడీ అవుతుంది. ఇలా మీరు కూడా ఇంట్లో నెయ్యి ప్రిపేర్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.